అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ సమీరా కృష్ణ. ఈ సంక్రాంతి పండుగ మీరందరూ ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్లో మేము మా అమ్మగారి ఇంటి దగ్గర సంక్రాంతి ఎలా జరుపుకున్నాం అనేది చూపించబోతున్నాను. ముందుగా అక్కడ శ్రీరాముల వారు సీతా సమేతుడై లక్ష్మణుల వారితో అలాగే హనుమంతుల వారితో సహా ఊరేగింపుకి బయలుదేరి వస్తారు. ఆ ఊరేగింపుకి వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ పూలు పళ్ళు సమర్పించుకొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవడంతో మొదలవుతుంది పండుగ. శ్రీరాముల వారు ఇలా ఎంతో అందంగా పూలతో అలంకరింపబడి వీధి వీధంతా ఊరేగుతారు. అలా స్వామివారి ఆశీర్వాదం అందరూ తీసుకుని తర్వాత నుంచి భోగి పనులు మొదలు పెడతారు. శ్రీరామ పరంధామా శ్రీరామ పరంధామా. ఇదిగో మరుసటి రోజు భోగి పండుగ. మా నాన్నగారు ఇలా భోగి మంట వేయడం కోసం కర్రలన్నీ సిద్ధం చేసి ఉంచారు. మనవలు వస్తున్నారు, పిల్లలు వస్తున్నారు అని ఎంతో ఆతృతతో ఆయన ప్రతి ఏడాది ఇలాగ భోగి మంట కోసమై అన్నీ సిద్ధం చేసి ఉంచుతారు. ఇదిగో ఇక్కడ మా అమ్మ మా పెద్దబాబు చేత భోగిదండ వేయిస్తోంది. ఇది ఆవు పేడతో పిడకలు తయారు చేసి ఇలా దండలా గుచ్చి వేస్తే చాలా మంచిదని చెప్పి ప్రతి ఏడాది వేయిస్తూ ఉంటుంది. అలా భోగి మంట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి దండం పెట్టుకొని ఆ భోగి దండ వేస్తే ఎంతో మంచిదని చెప్పి మన పెద్దలు చెప్పారు. అలా ఈ భోగి మంట చుట్టూ దండం పెట్టుకొని ప్రదక్షిణ చేసి ఇలా భోగిదండ ఆవు పేడతో చేసినటువంటి పిడకలతో ఈ భోగిదండను వేస్తే మనకు ఉండేటువంటి అనారోగ్య సమస్యలు కానీ అలాగే ఇంకేమైనా సమస్యలు కానీ ఆ భోగి మంటలో వేయడం ద్వారా తొలగిపోతాయని చెప్పి మా తాతగారు మాకు చిన్నప్పుడు చెప్తూ ఉండేవారు. ఇలా వీధిలో ఉన్న పిల్లలందరూ కూడా చక్కగా భోగి మంట దగ్గరికి వచ్చి దండం పెట్టుకొని అలాగే 3 సార్లు ప్రదక్షిణ చేసి భోగి పిడకలను వేశారు. ఇదిగో ఇలా అల్లుళ్లతో సరదాగా మా ఈ భోగి పండుగ మొదలయ్యింది. తరువాత తెల్లవారేసరికల్లా హరినామ సంకీర్తనతో మాకు ఇలా హరిదాసుల వారు విచ్చేశారు. ప్రేమతో జనుడనెను శ్రీహరి రాముని చరితాము కోమాలి వినవేం ప్రేమతో విను వారికి మోక్షము కలుగు రాముని చరితాము కోమాలి వినవే. దారుని లోపాల దశరథుడతి వేట మీరి పుత్రక వేష్టిగా వెంపంగా ఆ రాజా సతులలో అతివా కౌసల్యకు శ్రీరాముడన పుట్టే నా రాజా యంసమునాం కృష్ణార్పణం. దారుని లోపాల దశరథుడతి వేట వీరి పుత్రక వేష్టిగా గుంపంగా ఆ రాజా సతులలో అతివా కౌసల్యకు శ్రీరాముడన పుట్టే నా రాజా యంసమునాం
చారు తర చక్రంస భరతుడు తరగు కైకకు నా సుమిత్రకు చేరు శత్రుఘ్నుండ శంఖము శేషుడే లక్ష్మణుడు కలిగిను రాముని చరితమును కోమాలి వినవే రామా. ఆ హరిదాసుల వారి నోట హరినామ సంకీర్తన విన్న తర్వాత ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా అనిపించింది. సాయంత్రానికల్లా ఇదిగో మా పిల్లల భోగిపళ్ళ హడావిడి మొదలైంది. మా మేనత్తలు అలాగే పెద్దమ్మలు అందరూ వచ్చి మా పిల్లలిద్దరినీ కూడా ఆశీర్వదించి వాళ్ళకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించి చక్కగా మాతో కొద్దిసేపు మా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ వాళ్ళు గుర్తు చేస్తూ మీరు ఇలాగే ఉండేవారర్రా చిన్నప్పుడు అంటూ మా విషయాలు మా చిన్ననాటి కబుర్లన్నీ కూడా వాళ్ళు మాకు చెప్తుంటే అవును కదా ఇలా జరుపుకునే వాళ్ళం కదా మేము చిన్నప్పుడు అంటూ సరదాగా కొన్ని కబుర్లు చెప్పుకుంటూ ఇలా భోగిపళ్ళు అందరూ పోసి చక్కగా ఆ రోజంతా కూడా ఎన్నో తీపి జ్ఞాపకాల్ని మాకు నిలిపి వెళ్ళారు. కొంతమంది అత్తల్ని అలాగే దొడ్డల్ని మేము మిస్ అయ్యాం. ఆ రోజు వాళ్ళ ఇంట్లో పండగ హడావిడి వల్ల కొంతమంది రాలేకపోయారు. అయ్యో వాళ్ళు కూడా వచ్చుంటే ఇంకా హడావిడిగా ఉండేది అని అనిపించింది. కానీ వచ్చిన అత్తలు దొడ్డమ్మలతో ఎంతో సరదాగా గడిపామనుకోండి. పురిన సురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా హరి నమో పరమ పుటాల వాలమా జయ మంగళము నీకు సర్వేశ్వరా జయ మంగళము నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం జయ మంగళం నిత్య శుభ మంగళం. ఇలా పిల్లలిద్దరికీ కూడా హారతిచ్చి పెద్దల ఆశీర్వాదాన్ని తీసుకొని ఎంతో చక్కగా ఈ భోగి పండుగ అనేది మేము జరుపుకున్నాం. భోగిపళ్ళ కార్యక్రమం ఇలా ముగిసింది. మీరు మీ ఇంట్లో భోగి పండుగ ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.